నమస్తే, వెల్కమ్ టు ఆకాశం ఆంధ్ర న్యూస్. తిరుమల తిరుపతి దేవస్థానం టిటిడి వైస్ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఛాలెంజ్ చేశారు. ఎవరికి? నారా లోకేష్, చంద్రబాబు, నెక్స్ట్ అందరికి. ఒకవేళ గనుక, జాగ్రత్తగా వినండి, ఒకవేళ గనుక లడ్డూలో నిజంగా ఇది కలిసిందని తెలిస్తే దేనికైనా నేను రెడీ అని ఆయన తెలుపుతున్నారు. చూడండి ఈ వీడియోలో. కరుణాకర్ రెడ్డి గారు జాగ్రత్త, దేవుడితో పెట్టుకుంటున్నారు. చాలా వడ్డీ కాసులు వాడు, నయా పైసాతో సహా వసూలు చేస్తారు. ఛాలెంజ్ చేస్తున్నారు. చూడండి. సంవత్సరాల టిటిడి పాలక మండలి చరిత్రలో 3 సార్లు పాలక మండలి సభ్యునిగా, 2 సార్లు తిరుమల తిరుపతి దేవస్థాన అధ్యక్షుడిగా అవకాశం ఇచ్చిన మహామూర్తి శరణాగతి తండ్రి, గత కొద్ది రోజులుగా నా మనస్సు కలత చెందుతోంది. భూమన కరుణాకర్ రెడ్డి గారు గతంలో మీకు అందరికీ తెలిసిందే, ఇలా మాట్లాడేవారు. మీకు గుర్తుందో లేదో, తిరుమల అలపిరి నడక మార్గంలో క్రూరమైన జంతువులు అటాక్ చేస్తున్న సమయంలో ఒక కర్ర ఇచ్చారు. ఆ కర్ర రిగిపోతే 150 110 రూపాయలు. జగన్ నువ్వేనమ్మా స్టిక్కర్ ఇచ్చి కర్ర మాట్లాడదు, చిరుతపుల్లా అవుతా స్వామివారితో పెట్టుకుంటారు. నిలబడినట్టుగా ఉంది. సర్వజగత్తుడైన ఈ క్షేత్రంలో క్షుద్ర రాజకీయ మాటలు మాట్లాడటం నిషిద్ధం, అపచారం. అంతటి పవిత్ర పుణ్యక్షేత్రమైనటువంటి నీ ఆలయంలో దేవదేవ, నీ అన్న ప్రసాదాలలో అత్యంత పవిత్రమైనటువంటి లడ్డూలో కళంకితమైనదని కలుషిత రాజకీయ మనస్కులు. కరుణాకర్ రెడ్డి గారు నిజంగా మీరు ప్రామిస్ చేస్తున్నారు, బాగానే ఉంది. వెంటనే మీ హయాంలో ఒకవేళ జరగకపోతే మీరు కూడా ఒకసారి క్లియర్ గా విచారణకు హాజరైండి, స్టేట్మెంట్ ఇవ్వండి. ఈ ప్రభుత్వం తప్పు చేస్తున్నాం, కావాలని బదనాం చేస్తున్నాం అని స్టేట్మెంట్ ఇచ్చి మీరు కూడా ఒక బృందాన్ని ఏర్పాటు చేస్తూ ఎంక్వైరీ చేయించండి. వద్దండి, దేవుడితో దయచేసి రాజకీయాలు చేయకండి. ఎందుకంటే కొన్ని కోట్ల మంది విశ్వసించే కలియుగ ప్రత్యక్ష దైవమైన తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారు చాలా పవర్ఫుల్. జాగ్రత్త, వడ్డీ కాసులు వాడు. అనవసరంగా వెళ్ళి అలాంటి వాళ్ళతో పెట్టుకోకండి అని చెప్తున్నా. మీరు కూడా సిట్ చేయించండి. అత్యంత దారుణంగా ప్రవర్తిస్తున్నారు. నేను తప్పు చేసి ఉంటే నేను నా కుటుంబము సర్వనాశనమైపోవాలని నేను ఏ పరీక్షకైనా సిద్ధం. తప్పు చేసి ఉంటే నేటిలో నేను కలుపునమైనటువంటి పదార్థాలు కలిపి ఉంటే మా హయాంలో భూమన కరుణాకర్ రెడ్డి గారు క్లియర్ గా చెప్తున్నారు, అక్కడ ఏం కల్తీ జరగలేదు. ఒకవేళ నా హయాంలో జరుగుంటే దేనికైనా నేను రెడీ, నేను వెంకటేశ్వర స్వామి మీద ప్రామిస్ చెప్తున్నానని నేను ఆయన చెప్పుకొస్తున్నారు. ఈ ప్రభుత్వానికి కూడా చెప్తున్నాను, మీరు నిమ్మక నీరెట్టినాక వ్యవహరించకండి. నేను ప్రెస్ మీట్ చూసాం, పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం జోలికి వస్తే ఇవి చేస్తారు. సార్, మీరు డిప్యూటీ సీఎం గా ఉన్నారు సార్, మీరు యాక్షన్ తీసుకోవాలి. మీరు ఏదో జనసేన వరాహి సభలో మాట్లాడినట్టు మాట్లాడుతున్నారు. యాక్షన్ తీసుకోవాలి. మీకు ఆ పవర్ ఉంది డిప్యూటీ సీఎం గా. మీరు వచ్చి అక్కడ ప్రశ్నించకూడదు. న్యాయం చేయవలసిన వాడే న్యాయం చేయాలని రోడ్డు మీద ధర్నా చేసినట్టు ఉంది సార్. మీరు కొంచెం సమీక్షించండి. వెంటనే యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ గా సెన్సిటివ్ కేసుని క్లియర్ కట్ గా చేసేసి ఈ పరిష్కారం మొత్తం క్లోజ్ చేయండి. ఎందుకంటే ఇటు మీరు, అటు వైసీపీ వాళ్ళు, అటు బీజేపీ వాళ్ళు, అటు కాంగ్రెస్ వాళ్ళు కోట్ల మంది విశ్వసించే మనోభావాలు సార్. దయచేసి ఇలాంటివి ఏమైనా ఉన్నా క్లోజ్ చేసాను, సెన్సిటివ్ మ్యాటర్స్. ఇప్పుడు ఈయన కూడా చెప్తున్నారు కదా, క్లియర్ తీసుకోవాలి. ఎవరు చేశారు, ఎందుకు చేశారు, ఆ వెంకటేశ్వర స్వామి ఏం చేస్తాడో ఏంటంది మనకి త్వరలో అయితే తెలవబోతుంది. కానీ ఒకటి చెప్తాను, దేవుడితో మాత్రం దయచేసి రాజకీయాలు మాత్రం ఏ పార్టీ కూడా చేయకూడదని ఆంధ్ర రాష్ట్ర ప్రజల తరపున మేము కూడా మీకు విన్నపంగా కోరడం అయితే జరుగుతున్నది.